3 మంత్స్ బ్యాక్ ఒక 23-year-old ఫిమేల్ పేషెంట్ తను బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ కింద పడిపోయింది. అది పడిపోయిన తర్వాత కంప్లీట్గా రైట్ అప్పర్ లింబ్ మూమెంట్స్ అసలు ఏమీ లేవు. సో దాంతోపాటు అసోసియేటెడ్ ఇంకా చాలా ఫ్రాక్చర్స్, లోవర్ లింబ్ ఫ్రాక్చర్స్ అన్నీ ఉన్నాయి. అది అవుట్ సైడ్ నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళని ఫ్రాక్చర్స్ అన్ని ఫిక్స్ చేశారు. కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయి బాగా సివియర్ పెయిన్ ఉందన్నమాట. సో అది వాళ్ళు స్కాన్ చేసి కుడి చెయ్యి అసలు కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయి బాగా సివియర్ పెయిన్ ఉందన్నమాట. సో అది వాళ్ళు స్కాన్ చేసి బ్రేకెల్ ప్లెక్సెస్ అంటే మనకి మెడ నుంచి చేతిలోకి వెళ్ళే నరాలని బ్రేకెల్ ప్లెక్సెస్ అంటారు. సో ఆ నరాలు కట్ అయిపోయి ఇంకా ఏమీ చేయలేమని చెప్పి వాళ్ళు మెడికేషన్ ఇచ్చి పంపించారు. సో వాళ్ళు అట్లా ఎవరో చెప్పారని చెప్పి తిరిగి మన దగ్గరికి తీసుకొచ్చారు. వచ్చినప్పుడు చూస్తే దాన్ని పాన్ బ్రేకెల్ ప్లెక్సెస్ ఇంజరీ అంటారు. అంటే కంప్లీట్గా నరాలన్నీ మొత్తం చేతికి వచ్చే నరాలు 5 ఉంటాయి, మెయిన్ నరాలు. 5 నరాలు కంప్లీట్గా పోయినాయి అని చెప్పి మనకి రిపోర్ట్ వచ్చింది. సో అప్పుడు మనం దానికి నర్వ్ ట్రాన్స్ఫర్స్ అనే ఆపరేషన్ ఒకటి ప్లాన్ చేసాం. ఈ నర్వ్ ట్రాన్స్ఫర్స్లో మనం ఏం చేసామంటే అందులో బాగు చేయగలిగిన నర్వ్ ఒకటి C6 అని ఉంది. సో దానికి మనం కేబుల్ గ్రాఫ్టింగ్ అంటాం. అంటే ఎక్కడైతే నరం పాడైందో ఆ నరం కట్ చేసి, పాడైన పార్ట్ కట్ చేసి దాని ప్లేస్లో కొత్త నరాన్ని అంటే కాలు నుంచి తీసిన నరాన్ని మనం అక్కడ ఫిక్స్ చేస్తాం. దాన్ని కేబుల్ గ్రాఫ్టింగ్ అంటే. దాంతోపాటు నర్వ్ ట్రాన్స్ఫర్, స్పైనల్ యాక్సిలరీ నర్వ్ని మనం తీసుకొచ్చి సూప్రాస్కాపులర్ నర్వ్కి కలిపాం. సో ఇది కొంచెం టఫ్ ఆపరేషన్స్ ఇవి, అండ్ రికవరీ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. సో ఆపరేషన్ చేసిన తర్వాత దాదాపుగా 3 నెలల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి.